నమస్కారం, శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా నేటి ముఖ్యాంశాలు. పట్టణంలోని 16వ వార్డు సచివాలయాన్ని తనిఖీ చేసిన మున్సిపల్ కమిషనర్ శేషన్న. మహానంది నల్లమల్ల అడవిలో భారీ కార్చిచ్చు. సిఎంఎస్ జూనియర్ మరియు ఎస్వి డిగ్రీ కళాశాలలో ఉద్యోగాల కోసం భారీ జాబ్ మేళా. పంచాయతీల అభివృద్ధి పనులపై 19వ విడత సామాజిక తనిఖీ. నంద్యాలలో మానవత్వం, ₹1 భోజనం. ఆటో డ్రైవర్లు జాగ్రత్త, డాక్యుమెంట్లు లేకుంటే వాహనం సీజ్. ట్రాఫిక్ సిఐ చాన్ బాషా హెచ్చరిక. నంద్యాల కుబ్రా మసీదులో ఘనంగా ఇఫ్తార్ విందు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వర్ణ గ్రామం స్వర్ణ వార్డు కార్యక్రమంలో భాగంగా నేడు మున్సిపల్ కమిషనర్ శేషన్న పట్టణంలోని 16వ వార్డు సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రజలకు అందుతున్న ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాల అమలు తీరుపై కమిషనర్ సిబ్బందిని ఆరా తీశారు. సచివాలయానికి సంబంధించిన కీలక రికార్డులను, అటెండెన్స్ మరియు ప్రజల దరఖాస్తుల పరిష్కార రిజిస్టర్లను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రజా సేవలను మరింత చేరువ చేసేందుకు నెలకు కనీసం 10 సచివాలయాలను తప్పనిసరిగా తనిఖీ చేయాలని నిర్ణయించుకున్నట్లు కమిషనర్ తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారంలో జాప్యం వహించకూడదని, సంక్షేమ ఫలాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం నుంచి నిన్న ఆదేశాలు వచ్చాయి. ప్రతి స్వర్ణ గ్రామము స్వర్ణ వార్డును ఆఫీసర్స్ అందరూ కూడా విజిట్స్ చేయాలి. ఆయా ప్రకారంగా విజిట్ చేసి ఆ సచివాలయాలు జరిగేటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా గమనించాలి. రిజిస్టర్స్ ఉన్నాయి, వాటన్నిటిని కూడా చూడాలి. అక్కడ వర్క్ కల్చర్ను ఇంకా ఇంప్రూవ్ చేయాలి. అదేవిధంగా ప్రజలకు అందించేటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించిన సమాచారాన్ని సకాలంలో అందిస్తున్నారా లేదా, అదేవిధంగా ఆయా వార్డులలో జరిగేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఇతర కార్యక్రమాలను కానీ సచివాలయంలో ఉన్నటువంటి సెక్రటరీస్ ఏ విధంగా చేస్తున్నారు, అందిస్తున్నారు అనే విషయాలను గమనించాలి అని చెప్పేసి ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. మున్సిపల్ కమిషనర్ స్థాయిలో అయితే నెలకు 10 విజిట్లు చేయాలి. మనకు 48 సచివాలయాలు ఉన్నాయి. 48 సచివాలయాల్లో 1 మంత్లో కనీసం 10 సార్లు విజిట్ చేయాలి. విజిట్ చేసి వీటన్నీ కూడా గమనించి ఈ యొక్క సచివాలయాల యొక్క వర్క్ కల్చర్ ఇంప్రూవ్ అయ్యే విధంగా చర్యలు ఉండాలనేసి ఆదేశాలు వచ్చాయి. కాబట్టి దానిలో భాగంగానే ఈరోజు నేను ఈ యొక్క ఎస్బీఐ కాలనీకి సంబంధించిన సచివాలయానికి రావడమైంది. ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా గమనిస్తున్నాం. సెక్రటరీస్తో కూడా ఒకసారి రివ్యూ పెడతాం. అన్నీ కూడా ఇప్పుడు ఏ విధంగా ఉందో ఇంకా వాటిని మీద ఏ విధంగా ఇంప్రూవ్ చేయాలి ఏంటి అనేటువంటి విషయాలు కూడా గమనిస్తాం. సో ప్రభుత్వ ఆదేశాలను తప్పక మేము ఇంప్లిమెంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలుపుతున్నాం. నంద్యాల జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రం మహానంది సమీపంలో కార్చిచ్చు కలకలం రేపుతోంది. దట్టమైన నల్లమల్ల అటవీ ప్రాంతంలో మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. ముఖ్యంగా మహానంది క్షేత్రానికి కూతవేటు దూరంలో ఉన్న అడవి అగ్నికి ఆహుతవుతుండడంతో అటు భక్తులు ఇటు స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. వేసవి తాపం మొదలవక ముందే నల్లమల్ల అడవుల్లో మంటలు రాజుకున్నాయి. గురువారం రాత్రి మహానంది క్షేత్రం వెనుక భాగంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి గాలి వేగానికి అడవి అంతా వేగంగా విస్తరించాయి. ఎండిపోయిన ఆకులు చెట్లు ఉండడంతో అగ్నికీలలు భారీగా ఎగిసిపడుతున్నాయి.
ఈ ప్రాంతం అనేక అరుదైన వన్యప్రాణులకు నివాసం. ఈ మంటల ధాటికి మూగ జీవాలు ప్రాణభయంతో పరుగులు తీస్తుండగా విలువైన వృక్ష సంపద బూడిదవుతోంది. ప్రతి ఏటా ఇదే ప్రాంతంలో అగ్ని ప్రమాదాలు జరుగుతున్నా అటవీ శాఖ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టడంలో విఫలమయ్యారని స్థానికులు మండిపడుతున్నారు. మంటలను అదుపు చేసేందుకు కనీసం ఫైర్ వాచర్లను కూడా నియమించలేదని, ఆధునిక పరికరాలు అందుబాటులో లేవని విమర్శలు వినిపిస్తున్నాయి. వన్యప్రాణులు జనవాసాల్లోకి రాకముందే అగ్ని కీలలను అదుపులోకి తీసుకురావాలని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు. నంద్యాలలో వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగాల కోసం భారీ జాబ్ మేళా. నంద్యాల పట్టణం ఎన్కే రోడ్ శోభా లాడ్జ్ పక్కన సిఎంఎస్ జూనియర్ మరియు ఎస్వి డిగ్రీ కళాశాల నందు రేపు ఉదయం 9:30 గంటలకు వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగాల కోసం భారీ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ మునిశేఖర్ తెలిపారు. నిరుద్యోగ యువతకు ఈ సువర్ణ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఆసక్తిగల అభ్యర్థులు తమ బయోడేటా, ఆధార్ కార్డ్ మరియు ఒరిజినల్ విద్యార్హత సర్టిఫికేట్లతో నేరుగా ఇంటర్వ్యూకు హాజరు కావాలని ప్రిన్సిపల్ మునిశేఖర్ కోరారు. మరిన్ని వివరాలకు సంప్రదించండి 6302779725. నంద్యాల పట్టణంలోని సిఎంఎస్ జూనియర్ అండ్ ఎస్వి డిగ్రీ కళాశాలలో రేపు శనివారము అనగా 14వ తారీఖున మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నాము. ఈ మెగా జాబ్ మేళాకు ఐసిఎస్ క్వాంటమ్ నోవా కంపెనీ వారు వర్క్ ఫ్రమ్ హోమ్ కింద 35,000 శాలరీతో మా కళాశాలలో నిర్వహిస్తున్నారు జాబ్ మేళాను. దీనికి మినిమం క్వాలిఫికేషను డిగ్రీ, బీటెక్ చేసిన నిరుద్యోగ యువతి యువకులు, నంద్యాల పట్టణ మరియు పరిసర ప్రాంతంలో ఉండే నిరుద్యోగ యువతి యువకులు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఎందుకంటే వర్క్ ఫ్రమ్ హోమ్ కింద 35,000 శాలరీతో ఈ ఉద్యోగాలు కల్పిస్తున్నారు. కావున ఇంతకుముందులాగానే మా కళాశాలలో చదివిన ప్రతి విద్యార్థికి ఉద్యోగ కల్పనే ధ్యేయంతో ప్రతి కంపెనీతో ఎంఎన్సి కంపెనీలలో జాబ్ మేళాలు నిర్వహిస్తున్నాము. అలాగనే రేపు శనివారం కూడా ఒక మెగా జాబ్ మేళాను 200 ఖాళీలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్క నిరుద్యోగ యువతి యువకులు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 30 సంవత్సరాల లోపు 18 సంవత్సరాల పైన ఉండవలసిందిగా కోరుతున్నాము. మన శోభా లాడ్జ్ సిటీ కేబుల్ ఆఫీస్ దగ్గర మా కళాశాల ఉన్నది. ఇక్కడికి వచ్చి రేపు 9:30 నుంచి 5 వరకు జరుగుతుంది. ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నాను. నంద్యాల మండల పరిధిలోని గ్రామాల అభివృద్ధి, ఉపాధి హామీ పథకం పనుల పారదర్శకత లక్ష్యంగా 19వ విడత సామాజిక తనిఖీ కార్యక్రమం నిర్వహించారు. శుక్రవారం నంద్యాల మండల పరిషత్ కార్యాలయంలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పనులపై సర్వే జరిగింది. మండల పరిషత్ అధ్యక్షులు ఎంపీపీ శెట్టి ప్రభాకర్, ఎంపీడీఓ సుగుణశ్రీ పర్యవేక్షణలో DWMA ప్రాజెక్టు డైరెక్టర్ సూర్యనారాయణ నిర్వహించారు. సర్వే వివరాలు: మండలంలోని 16 గ్రామ పంచాయతీల పరిధిలో గడిచిన ఆర్థిక సంవత్సరంలో జరిగిన ఉపాధి హామీ పనులు, సిమెంట్ రోడ్ల నిర్మాణం, చెరువుల పూడికతీత మరియు ఇతర అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులు లోతైన విచారణ చేపట్టారు. DWMA PD సూర్యనారాయణ మాట్లాడుతూ, ప్రభుత్వ నిధులు దుర్వినియోగం కాకుండా ప్రతి పైసా అర్హులైన కూలీలకు మరియు అభివృద్ధి పనులకు అందాలనే ఉద్దేశంతో ఈ సామాజిక తనిఖీ నిర్వహిస్తున్నాం. క్షేత్రస్థాయిలో జరిగిన పనుల నాణ్యతను, రికార్డులను పరిశీలించి నివేదిక సిద్ధం చేశామన్నారు.
ఎంపీపీ శెట్టి ప్రభాకర్ మాట్లాడుతూ మండల అభివృద్ధిలో అధికారుల సమన్వయం బాగుందని, సామాజిక తనిఖీ ద్వారా పనుల్లో జవాబుదారీతనం పెరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఓలు, టెక్నికల్ అసిస్టెంట్లు, క్షేత్ర సహాయకులు మరియు పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. ప్రజల సొమ్ము సద్వినియోగం అయ్యేలా ఇలాంటి సర్వేలు దోహదపడతాయని అధికారులు స్పష్టం చేశారు. ఏవైనా అవకతవకలు గమనిస్తే సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈరోజు 19వ విడత సామాజిక తనిఖీలో భాగంగా మండల స్థాయిలో మండల ప్రజా పరిషత్ ఆవరణలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క సామాజిక తనిఖీ అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అంటే చేసిన గ్రామ పంచాయతీ అభివృద్ధి జరిగిందా లేదా, ఎక్కడ జరిగింది, ఇక్కడ అవకతవకలు చోటు లేకుండా ఈ సామాజిక తనిఖీ నిర్వహించి ఏదైనా పొరపాటున్నా కూడా లోటుపాటున్నా సరిచేసి ఖచ్చితంగా పనులు చేసి అభివృద్ధికి తోడ్పడుతుందని నన్ను విశ్వసిస్తూ ఈ సామాజిక తనిఖీ కార్యక్రమానికి పీడి గారు, మా సిబ్బంది కూడా అందరూ అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు నంద్యాల మండలానికి సంబంధించి సోషల్ ఆడిట్ 19వ రౌండ్ జరుగుతూ ఉంది. ఈ 17 జీపీల్లో గత ఆర్థిక సంవత్సరం 24-25 సంవత్సరానికి సంబంధించి చేపట్టిన వర్కులు 578 వర్కులు. దీంట్లో ఎంజీఎన్ఆర్జీఎస్ కింద 532 పనులు, పిఆర్ కన్వర్జెన్సెస్, సీసీ రోడ్లు కానీ, కాంపౌండ్ వాల్స్ కానీ, డ్రైనేజ్ సిస్టమ్స్ కానీ ఇట్లాంటివి ఉంటాయి. అవి 46 పనులు. మొత్తం కలిపి 578 పనులకు గాను 5,48,00,000 ఖర్చు చేయడం జరిగింది. దీంట్లో 8,22,00,000 ఖర్చు చేయగా 5,45,00,000 వేతనాల కింద, 2,74,00,000 మెటీరియల్ కాంపోనెంట్ కింద ఖర్చు చేసినారు. ఈ ఖర్చు చేసిన మొత్తాల్లో ఎక్కడెక్కడైనా డీవియేషన్స్ వచ్చినాయా, లేకపోతే హాజరైన శ్రామికులకు సంబంధించిన వేతనాలు సరిగ్గా అందినాయా లేదా అనే అంశాల మీద మా డిఆర్పీలు సోషల్ ఆర్ట్ తరఫున ప్రతి గ్రామంలోనూ ప్రతి శ్రామికుని వీలైనంత వరకు కలిసి వాళ్ళ యొక్క అభిప్రాయాలు కూడా తీసుకొని, ఎక్కడైనా వేతనాలు రాకపోతే ఆలస్యమైన దానికి సంబంధించిన రిపోర్టు, అట్లాగే వర్కులకు సంబంధించిన చేసిన పనుల్లో ఏమైనా డీవియేషన్స్ కానీ అబ్జర్వేషన్స్ ఉంటే అవన్నీ రికార్డ్ చేసినారు. అవి సాధ్యాసాధ్యాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి వాటి వివరాలు, ఎవిడెన్సెస్ ఆధారంగా నిర్ణయం తీసుకొని ఒకవేళ ఏదైనా తేడాలుంటే రికవరీకి ఆశ్రయిస్తారు. నంద్యాల పట్టణానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త గొల్లా రాజేష్ పేదల ఆకలి తీర్చడమే లక్ష్యంగా అడుగులు వేశారు. ఆకలితో ఉన్న పేదలకు భరోసా కల్పిస్తూ కేవలం ₹1కే భోజన సౌకర్యం కల్పించారు. నంద్యాల మున్సిపల్ కార్యాలయ సమీపంలోని సలీం నగర్ సంఘమిత్ర బాలుర ఆవాస కేంద్రం ప్రక్కన ఈ అన్నదాన కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రతిరోజు వివిధ రకాల రుచికరమైన ఆహార పదార్థాలను వడ్డించడం విశేషం. సమాజంలో ఎవరు ఆకలితో నిద్రపోకూడదన్న ఉన్నత ఆశయంతోనే రాజేష్ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ అద్భుత అవకాశాన్ని నిరుపేదలు, కూలీలు సద్వినియోగం చేసుకోవాలని కోఆర్డినేటర్ నూర్ బాషా కోరుతున్నారు. ₹1కే కడుపు నిండా అన్నం పెడుతున్న రాజేష్ ఉదార స్వభావాన్ని స్థానికులు కొనియాడుతున్నారు. జిల్లా పోలీస్ ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు ఈరోజు పట్టణంలో ఆటో డ్రైవర్లకు, ఓనర్లకు ట్రాఫిక్ సిఐ చాన్ బాషా ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని సూచించారు. ప్రతి ఆటోకు ఇన్సూరెన్స్ ఉండాలని, డ్రైవర్లు ఖచ్చితంగా లైసెన్స్ కలిగి ఉండాలని స్పష్టం చేశారు. ఇన్సూరెన్స్, లైసెన్స్ లేని పక్షంలో భారీ జరిమానాతో పాటు వాహనాన్ని సీజ్ చేయడం జరుగుతుందని హెచ్చరించారు. డ్రైవర్లు విధిగా యూనిఫామ్ ధరించాలని, ప్రయాణికుల పట్ల మర్యాదగా ప్రవర్తించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు, సురక్షిత ప్రయాణానికి డ్రైవర్లు పోలీసులకు సహకరించాలని కోరారు. అన్ని ధృవీకరణ పత్రాలు సక్రమంగా ఉంచుకొని నిబంధనలు పాటించి పోలీసుల చర్యలకు గురి కావద్దని ట్రాఫిక్ సిఐ ఆటో ఓనర్లను, డ్రైవర్లను కోరారు. నంద్యాల ప్రజలకు, నంద్యాల నందు ఆటో నడిపించే ఆటో డ్రైవర్లకి ఈరోజు మా జిల్లా ఎస్పీ సార్ సునీల్ సేన్ సార్ గారు, మా ఏఎస్పీ మేడం జాన్ పాల్ మేడం గారు ఖచ్చితంగా ఆటో డ్రైవర్లకి సూచనలు ఇవ్వండి, కఠినమైన సూచనలు ఇవ్వండి, హెచ్చరిక ఇవ్వండి చెప్పారు. ఖచ్చితంగా ఆటో డ్రైవరు యూనిఫామ్ వేసుకోవాలి, ఆటో నడిపేటప్పుడు లైసెన్స్ పెట్టుకోవాలి ఆటో డ్రైవరు. అలాగే బండికి ఖచ్చితంగా ఇన్సూరెన్స్ ఉండాలి. నిన్న సాయంత్రము చాపిరేవుల దగ్గర యాక్సిడెంట్ అయింది, ఆటోకి, టూ వీలర్కి. ఆటోకి ఇన్సూరెన్స్ లేదు. ఈరోజు
ఆ 2 వీలర్తో చనిపోయిన వ్యక్తి కుటుంబం రోడ్డు మీద పడింది. తప్పు ఎవరు? ఏమయ్యా ఆటో డ్రైవర్లు మీరు చెప్పండి, మీ ఆన్సర్ చెప్పండి. మీరు 5,000 రూపాయలు ఎంత మీకు ఇన్సూరెన్సు? 5,800. మీకు అన్నం పెట్టేది ఆటోనే కదా. ఫోన్ అయితే పెట్టుకున్నారు. ఫోన్ ఉన్నాయి చూపి, ఫోన్ చూపించండి. రీఛార్జ్ చేపిస్తారు కదా. ఫోన్కి రీఛార్జ్ చేయించేప్పుడు ఆటోకి ఇన్సూరెన్స్ చేయించానికే మీరు ఇప్పుడు ఆ పిల్లోడు చనిపోయాడు, యూత్ 28 సంవత్సరాలు. ఏమి వాళ్ళ అమ్మ నాయన ఎవరు చూస్తారు? ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి ఇప్పుడు మీరు ఏమన్నా లక్షలు కట్టించగలరా వాళ్ళకు? చెప్పండి. దయచేసి ప్రతి ఆటోదారు ఖచ్చితంగా ఇన్సూరెన్స్ చేసుకోండి. ఇప్పుడుండే ఆటోలు చూస్తాను, ఇక్కడ ఒక 25 ఆటోలు ఆపినాము. ఈ ఆటోకి ఇన్సూరెన్స్ ఉంటేనే రమేష్ సార్ పంపించండి, లేకుంటే స్టేషన్ పంపించండి. స్టేషన్లో ఫైన్ వేస్తాను. ఏమి ఫైన్ ఇచ్చి పంపిస్తాను. లేదు ఇప్పుడు ఇన్సూరెన్స్ కట్టుకొచ్చి వస్తే ఫైన్ అయ్యాను. ప్రతి ఆటోని తీసుకెళ్ళి స్టేషన్ పెట్టించండి. రెడీ? ఖచ్చితంగా రావా, ముందుకు రా. ఆటో తీసుకెళ్ళి చెక్ చేయి, ఒక్కొక్క ఆటో చెక్ చేయి, ఇన్సూరెన్స్ ఉందా, లైసెన్స్ ఉందా, 2 ఉంటేనే ఆటో ఇచ్చేయి, లేకుంటే స్టేషన్లో పెట్టండి. దయచేసి ఆటోదారులు ప్రతి ఒక్కరు కూడా నంద్యాల జిల్లాలో దిస్ ఈజ్ వార్నింగ్ ప్లస్ ఫ్రెండ్లీ పోలీస్ కింద చెప్తున్నా. ఇన్సూరెన్స్ 5,500 కట్టుకుంటే సంవత్సరం అంతా మీరు ఆటో నడుపుకోవచ్చు. అలాగే లైసెన్స్ కూడా మీరు ఖచ్చితంగా అప్లై చేసుకోండి. లైసెన్స్ లేకుండా బండి నడిపితే మటుకు దొరికితే 5,000 రూపాయలు ఫైన్ వేస్తాను. సేవలను పిలిపించి పెట్టాడు, వచ్చి మీరు స్లాట్ తీసుకోండి, మీకు ఎల్ఎల్ఆర్ వస్తుంది. తర్వాత లైసెన్స్ కూడా సారే ఆర్టీఓ సార్ చెప్పి ఒక్కొక్కరికి రోజుకి 30 మంది 40 మందికి ఇప్పిస్తాడు. పోయి లైసెన్స్ తీసుకోండి. స్థానిక సాయిబాబా నగర్లోని కూబ్రా మసీద్ వేదికగా జమియతే ఉలామా హిందూ సంస్థ మరియు ఇమాముల సంఘం అధ్యక్షుడు అమ్జద్ బాషా సిద్దికి ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందును అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణంలోని ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ ఇఫ్తార్ విందుకు పట్టణానికి చెందిన సిఐలు మరియు ఎస్ఐలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ముస్లిం సోదరులు ఒకరికొకరు ముందస్తు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. పోలీస్ అధికారులు ఈ విందులో పాల్గొనడం మత సామరస్యానికి ప్రతీకగా నిలిచింది. మసీద్ కమిటీ సభ్యులు మరియు జమియతే ఉలామా హిందూ ప్రతినిధులు అతిథులకు సాదర స్వాగతం పలికారు. రంజాన్ పర్వదినం సందర్భంగా పట్టణంలో శాంతి సౌభాగ్యాలు వెళ్లి విరియాలని ఈ సందర్భంగా కోరుకున్నారు. अल्हम्दुलिल्लाह हमारे लिए बहुत खुशी का मौका है। आज जो है 22वां रोज़ा इफ्तार है। हम जो है हमारे जितने भी टाउन के हमारे नंद्याल के जितने टाउन के हमारे पुलिस अफसर जिम्मेदार हैं जो है इनकी खिदमतों को देखते हुए हम स्वयं हमारे जमीयतुल उलमा की जानिब से हम लोगों ने फैसला किया कि अल्हम्दुलिल्लाह इनके लिए जो है इफ्तार की एक जो है क़ियादत रख के इफ्तार पार्टी रखेंगे। तो लिहाजा हम जो है 2 टाउन को गए, 3 टाउन को गए और सीए सार को बुलाए, हमारे 2 टाउन के जो है सीए सार को जो है असर सार को बुलाए, सब जो है मिले, जितने भी जो है अफसरों को मिले, हम जो है इफ्तार की दावत के लिए मदू किए, बुलाए, दावत दिए। अल्हम्दुलिल्लाह हमारे बुलाने पर जो है ये हजरात जो है शिरकत करके हमारी दावत इफ्तार की पार्टी के अंदर जो शरीक रहे। अल्लाह से दुआ है कि अल्लाह तबारक व तआला हमारे अंदर जितने भी हमारे कौन भी हो, चाहे मुसलमान हो, हिंदू हो, हम सब एक हैं। हिंदुस्तान के अंदर हम सब एक हैं। हम जो है यही पैगाम देते हैं। जमीयतुल उलमा भी हमारे जो है बड़े हजरात भी, चाहे अरशद मदनी साहब क्यों ना हो और गयासुद्दीन रहमानी खासिमी साहब क्यों ना हो, महमूद जुबैर खासिमी साहब क्यों ना हो, ये बड़े हजरात जो है यही चाहते हैं कि हर एक हिंदुस्तान के अंदर जो है मुसलमान हर एक के साथ प्यार और मोहब्बत के साथ जो है जिंदगी गुजारना है। రంజాన్ నెల మాసంలో సాయిబాబా నగర్ వాళ్ళు మసీద్ వాళ్ళు వచ్చి ఈరోజు కుబ్రా మసీద్ వాళ్ళు వచ్చి సార్ ఈరోజు సాయంత్రం ఇఫ్తార్ విందుకి హాజరు కావాలని చెప్పి మమ్మల్ని పిలవగా ఈరోజు మేము వారితో పాటు వచ్చి ఇఫ్తార్ విందులో పాల్గొనడం జరిగింది. అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. ఈరోజు అమ్జద్ బాషా గారి ఆహ్వానం మేరకు ఈరోజు నేను తాలూకా సిఐ గారు, తాలూకా ఎస్ఐ గారు, ఎస్ఐలు ఇద్దరు అంతా ఈరోజు ఇఫ్తార్ విందుకు వచ్చి పార్టిసిపేట్ చేయడం జరిగింది. ప్రేయర్ చేసి ఇఫ్తార్ విందులో పార్టిసిపేట్ చేస్తున్నాము.
ఈరోజు 22వ ఉపవాస దినం అంట. అది చేసేసి ముస్లిం సోదరులు అందరితో పాటు పార్టిసిపేట్ చేసినాము. అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణంలోని 16వ వార్డు సచివాలయాన్ని తనిఖీ చేసిన మున్సిపల్ కమిషనర్ శేషన్న. మహానంది నల్లమల్ల అడవిలో భారీ కార్చిచ్చు. సిఎంఎస్ జూనియర్ మరియు ఎస్వి డిగ్రీ కళాశాలలో ఉద్యోగాల కోసం భారీ జాబ్ మేళా. పంచాయతీల అభివృద్ధి పనులపై 19వ విడత సామాజిక తనిఖీ. నంద్యాలలో మానవత్వం, ₹1 భోజనం. ఆటో డ్రైవర్లు జాగ్రత్త, డాక్యుమెంట్లు లేకుంటే వాహనం సీజ్. ట్రాఫిక్ సిఐ చాన్ బాషా హెచ్చరిక. నంద్యాల కుబ్రా మసీదులో ఘనంగా ఇఫ్తార్ విందు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.